శాంతాక్లాస్. అసలు ఈ తాతగారు ఎక్కడి నుండి వచ్చారు? నికోలాస్ ఈయన పేరు. వీళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడు. చిన్నప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇతను ఎదిగిన తర్వాత దేవుని సేవకుడుగా, ఒక బిషప్ గా, సంఘాలకు ఒక అధినేతగా ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఉండేవాడు. మరి ఇతనుకున్న రిచ్నెస్, బోల్డ్, డబ్బు ఉండేది. దీన్ని ఏం చేసేవాడంటే పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి వాడాడు. క్రిస్మస్ టైంలో పిల్లలు ప్రార్థన చేస్తుంటే అక్కడ రాసి పెట్టమనేవాడు. నాన్న మీకు ఏం కావాలో ప్రేయర్ చేసి నాకు పలాంటి కావాలి జీసస్ అని రాసి అక్కడ పెట్టమనేవాడు. సో అక్కడ పలాంటి కావాలని రాసి అక్కడ పెట్టేవాళ్ళు. ఇతను అవన్నీ జాగ్రత్తగా తీసుకుని కలెక్ట్ చేసే వాళ్ళ పేర్ల ప్రకారంగా. ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి వ్యర్థం చేయకుండా తన ధనాన్ని దేవుని సేవకు, పసిబిడ్డలకు వాడాలని, వాళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి ఆ స్లిప్స్ తీసుకువెళ్ళి ఆయన రాత్రి కొని దగ్గర పెట్టుకుని వాటిని రెండో రోజు తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. వాళ్ళ స్లిప్ తో పాటు అవి అక్కడ ఉండేవి. పిల్లలు ప్రార్థన చేసాం నిన్న, మాకు దేవుడు జవాబిస్తాడని మళ్ళీ చర్చికి వెళ్ళి చూస్తే చర్చ్ దగ్గర ఎగ్జాక్ట్ గా వాడు ఏం ప్రార్థన చేశాడో అదే గిఫ్ట్ అక్కడ ఉండేది. అది చూసిన వెంటనే వారు గంతులు వేసి జీసస్ మాకు ఆన్సర్ ఇచ్చాడని వాళ్ళ చిన్న పసి హృదయాలు ఎవరి వైపు తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. ఆయన మంచి ఉద్దేశంతో యేసు ప్రభుని ఆరాధించి ప్రార్థించండి, దేవుడు మీకు జవాబిస్తాడని పిల్లలు రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లకి ఆయన గిఫ్ట్లు కొనిచ్చాడు. మేలుకరంగా జీవించాడు. అందరికి సహాయం చేసేవాడు, పేదలకి అందరికి పంచేవాడు తన ధనమంతటి. అంటే ఇచ్చే గుణము. ఇదేం తప్పేం కాదు. ఇవ్వమని చెప్పింది యేసయ్య. ఇవ్వడు అప్పుడు మీకు ఇవ్వబడును. ఇచ్చే గుణము దేవుని గుణము. ఆ గుణాన్ని నేర్చుకున్నాడు ఈ యొక్క బిషప్. ఈ బిషప్ అందరికీ పంచేవాడు. అన్నిట్లో ప్రధానమైనటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. సెయింట్ నికోలస్ చెప్పింది జీసస్ నే వెంబడించమన్నాడు. మనకి గిఫ్ట్లు ఇచ్చేవాడు యేసయ్య కాబట్టి ఆయన అనుసరిద్దాం. సో పిల్లల మధ్యలో చెప్తున్నప్పుడు చెప్పండి, నాన్న నువ్వు కూడా పెద్దోడు అయితే తాతలాగా ఏం చేస్తుండాలి? 4th సెంచరీలో సెయింట్ నికోలస్ ఏ విధంగా అందరికీ తన ధనాన్ని, తనకున్నటువంటి సర్వాన్ని పంచుతూ వచ్చాడో దేవుని పేరట, నీవు కూడా అటువంటి సాక్రిఫిషియల్ మనసుతో ఇతరులకు పంచే విధంగా ఉండాలని దానికి సాదృశ్యంగా మీరు కూడా అదే విధంగా మీ పిల్లలకు వివరించండి. క్రిస్మస్ తాత అంటే ఏంటి? నికోలస్ అంటే ఎవరు? తనకు కలిగిన దాన్ని పేద బిడ్డలకు పంచే గుణం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక.